వెల్కమ్ టు తెలంగాణ బేసిస్ స్టడీ సర్కిల్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ టు హూమ్. భారత ప్రధానమంత్రి దేనికి బాధ్యత వహిస్తాడు? కింది ఆప్షన్లో ద క్యాబినెట్, ద ప్రెసిడెంట్, ద లోక్సభ, ది రాజ్యసభ. సో ద ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభకు బాధ్యత వహిస్తాడు. ఎందుకంటే ఇతను లీడర్ ఆఫ్ ది హౌజ్ లోక్సభ ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ క్యాబినెట్, ఇది క్యాబినెట్కి ఎక్సెప్షన్ చైర్మన్ ఆఫ్ క్యాబినెట్గా పనిచేస్తాడు ప్రధానమంత్రి. ఆ క్యాబినెట్ సమావేశాలకి అధ్యక్షగా పనిచేసే వ్యక్తి భారత ప్రధానమంత్రి. సో ఇక్కడ ఇతనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంది? మెంబర్ ఆఫ్ లోక్సభ. ఫస్ట్ ఆప్షన్ ఏంది? మెంబర్ ఆఫ్ ది లోక్సభ. సెకండ్ ఆప్షన్ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ. థర్డ్ ఆప్షన్ ప్రకారం మెంబర్ ఆఫ్ ది both houses of parliament. ఒకవేళ మెంబర్షిప్గా లేని వ్యక్తి కూడా 6 నెలల్లోపు ఏదైనా ఒక సభ నుంచి అతని యొక్క మెంబర్షిప్ అనేది తప్పకుండా తీసుకోవాలి. అలా ఏదైనా ఒక సభ నుంచి ఎన్నిక కావాల్సిన వ్యక్తి ప్రధానమంత్రి, ఇతను కావాల్సిన. కానీ మొదటి ప్రియారిటీ మాత్రం దేనికి ఇవ్వాలి? లోక్సభలో మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్. ఎందుకంటే ఇతను లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఛాయిసెస్ ఉంటుంది. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనకు ఫస్ట్ ప్రియారిటీ అనేది లోక్సభకే ప్రియారిటీ ఇవ్వాలి. కాబట్టి ఇతను రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ ప్రెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే ఇతను పదవిలో ఉంటాడు. ఎందుకంటే పదవీ కాలం పర్టికులర్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు అన్నట్టు. కాబట్టి ఇతను దేనికి బాధ్యత వహించాలి? లోక్సభకు బాధ్యత వహించాలి. లోక్సభలో మెజార్టీని కాపాడుకున్నంత వరకు అతను ఆ పదవిలో ఉంటాడు. ఒకవేళ మెజార్టీ లాస్ అయితే ప్రధానమంత్రి పదవికి రిజైన్ చేయాలి. ఇతను రిజైన్ చేసిన వెంటనే క్యాబినెట్ కూడా ఆటోమేటిక్గా అది రద్దు చేయబడుతుంది అన్నట్టు. సో ఓకే, థ్యాంక్ యూ.